వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా బరువు పెరగడం చాలామంది అనేక రకాల కారణాల వల్ల వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అయితే వెయిట్ లాస్ అవ్వడానికి, బరువు తగ్గడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక డైట్స్ విషయానికి వస్తే రకరకాల డైట్సే ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే తగ్గినట్లు తగ్గి మళ్ళీ బరువు పెరుగుతూ ఉంటారు. సో దీనికి సొల్యూషన్ అంటే ఏంటి, దీని గురించి యోగా ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. మ్యామ్, జనరల్గా వెయిట్ పెరగడము, వెయిట్ తగ్గించుకోవడము అంటే వెయిట్ పెరగడం అంటే రకరకాల కారణాలు చెప్తారు కదా, మరి దానికి వెయిట్ తగ్గించుకోవడానికి ఒకటే ఒక డైట్, ఒకటే ఒక యోగా అట్లా ఉంటుందా? అసలు ఫస్ట్ మనం వెయిట్ ఎందుకు పెరిగాం, అది రీజన్ ఏంటి? వెయిట్ ఎందుకు పెరిగాము అని అంటే ఒక్కొక్కరికి ఏదైనా హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, లేకపోతే హెరిడిటరీ ఏదైనా ఉన్నా, లేదా వాళ్ళ డైట్ హ్యాబిట్స్ మారినా, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయినా కూడా వెయిట్ పెరుగుతాం, అంతే కదా. మామూలుగా మేము వెయిట్ పెరిగిపోయామండి, మొన్నటి వరకు బాగానే ఉన్నాం, చూసుకుంటే 1 ఇయర్లో ఇంత వెయిట్ 10 కేజీలు పెరిగిపోయాము అని చెప్తా ఉంటారు. సో ఎందుకు పెరిగావు అంటే కూడా వాళ్ళే చెప్తారు, ఏంటి డైట్ సరిగ్గా చేయలేదు, మేము ఇష్టం వచ్చినట్టు తినేసాము, ఇలా చేసాం అలా చేసామని చెప్తారు. ఎవ్రీథింగ్ మీ దగ్గర మీకు తెలుసు, వెయిట్ ఎందుకు పెరిగారో కూడా తెలుసు. సో మీరు అది కట్ చేసుకోవాలి. నేను అప్పుడు ఇష్టం వచ్చినట్టు తినేసాను కాబట్టి ఇప్పుడు తినకు. సో ఎప్పుడు టైంకి తినడం అలవాటు చేసుకోవాలి. నీకు ఎంత కావాలి, ఏ తినాలి ఏ తినాలి ఏ తినాలి అనేది ఓగ బుర్ర పెట్టి మీరు ఎక్కువ ఆలోచించకండి. ఎక్కువ ఏమి పెద్ద తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కినోవా తింటే వెయిట్ తగ్గిపోతాం, మిల్లెట్స్ తింటే వెయిట్ తగ్గిపోతాం, లేకపోతే ఏదో ఎవరో చెప్తారు ఒక సలాడ్స్ తింటే, లేకపోతే అదేదో టీ, ఇదేదో వాటర్, ఇవన్నీ వదిలేసండి. ఎవరు ఏది చెప్పినా తినొద్దనే చెప్తారు. అసలు ప్లేట్లో చెప్తారు. ప్లేట్లో లేకపోతే ఎలా ఉంటుందంటే ఆ ప్లేట్ చూస్తే అది లంచ్ అంటారు, అది ఏంటో మనకు అర్థం కాదు. 2 అరటికాయ ముక్కలు, లేకపోతే 2-3 కీరా ముక్కలు ఉంటాయి, 4 వాల్నట్స్ ఉంటాయి, ఏయో ఉంటాయి రకరకాల డైట్స్, అది లంచ్. అమ్మ అట్లాంటి పనులు చేయకండి. అవన్నీ కూడా మీరు ఎవరు చేస్తారంటే ఇవి నేను ఇప్పుడు తగ్గిపోవాలి అనుకున్న వాళ్ళే ఇట్లాంటి వాటికి ఆలోచించాలి. ఎందుకు మీకు టెన్షన్? 1 ఇయర్లో పెరిగారా, 6 మంత్స్లో పెరిగారా, లేకపోతే 2 ఇయర్స్ పట్టిందా మీరు వెయిట్ పెరగడానికి? ఇది మీరు బుర్రలో పెట్టుకోకండి. వెయిట్ అనేది మీ బాడీలో కాదు, ఇక్కడ పెరిగిపోతుంది. అందరికీ బాడీలో వెయిట్ పెరిగింది, వెయిట్ పెరిగింది ఎందుకో తెలుసు, మీకు ఏం తింటే పెరిగిందో తెలుసు, మీకు అన్ని విషయాలు తెలుసు, కానీ ఎక్కడో అదంతా కష్టపడడం ఎందుకు? వాళ్ళు ఏదైనా ఇలా చేసేస్తారేమో, అలా తగ్గిపోతుందేమో, ఎందుకంటే వాళ్ళ యాడ్స్ అలానే ఉంటాయి, వాళ్ళు చెప్పేది అలానే ఉంటుంది. ఇదంతా కూడా అలా ఉండదు. ఎవరు వెయిట్ తగ్గినా అలా మ్యాజిక్ లాగా తగ్గిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒకవేళ అలా తగ్గిపోయారు అని అంటే వాళ్ళు ఏదో మెడిసిన్స్ అన్నా తీసుకుని ఉండాలా, సర్జరీస్ అన్నా చేసుకుని ఉండాలి, ఏమైనా ఇంజెక్షన్స్ లాంటివి చేసుకుని ఉండాలి తప్ప డైట్ విషయంలో అలా జరగదు. లాంగ్ పీరియడ్ డైట్ అనేది పెట్టుకోండి. నేను మొత్తం మానేయమని చెప్పను, మీరు ఫస్ట్ నుంచి ఏది తింటున్నారో అదే టైం మెయింటైన్ చేయండి. ప్రొద్దున్న ఒకటి తినేసేయండి, ఒక మీల్. మీరు ఏ మీల్ తింటారు, అన్నం తింటారా, లేకపోతే అన్నం తినేసేయండి చక్కగా. అన్నం తక్కువ పెట్టుకోండి. వైట్ ఫుల్ పాలిష్ చేసి వాడద్దు, కొంచెం సెమీ పాలిష్డ్ రైస్ దొరుకుతుంది. మీరు చపాతీ తినే అలవాటు ఉందా, చపాతీలు తినండి. ఒక 2 చపాతీ పెట్టుకొని కూరలు ఎక్కువ పెట్టుకొని, రైస్ పెట్టుకున్నప్పుడు కొంచెం అంత ఒక చిన్న బౌల్ రైస్, ఒక రైస్ పెట్టుకుని మంచిగా కూరలు మనకు ఉంటాయి కదా, కూరలు ఉంటుంది. రోటి పచ్చళ్ళు చాలా 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 మంచిది మీకు. మీరు అంత కష్టపడి ఏమేమో కలిపేసుకుని సలాడ్స్ తింటున్నారు కదా, రోటి పచ్చడి తినండి, ఎంత చక్కగా వెళ్ళిపోతుందో. మనకు ఒట్టిది కూడా తినేయచ్చు. బీరకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి, వంకాయ పచ్చడి, ఇవన్నీ పచ్చళ్ళే కదా. పచ్చళ్ళలో ఏముంటాయి, మీరు ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా ఉంటే చాలు. జస్ట్ మనం స్టీమ్ మీద బాయిల్ చేస్తాం, కొద్దిగా వేస్తే కొంచెం చింతపండు వేసుకుంటాం, కొంచెం ఉప్పు, పచ్చిమిరపకాయలు వదనంటే ఎండుమిరపకాయలు లేకపోతే పచ్చిమిరపకాయలు ఉంటాయి, గ్రైండ్ చేస్తాం, అంతే కదా. అంత నూనె వేసేసి తాలింపులు పెట్టకుండా ఏదో ఒక స్పూను ఇంత నెయ్యో లేకపోతే చిన్న స్పూన్ కొద్దిగా తాలింపు వరకు కాస్త వేసుకుని తాలింపు పెట్టుకున్నారనుకోండి, సలాడ్ కన్నా ఎక్కువ మీకు అది. మనం సలాడే తినాలని ఏమీ లేదు, పచ్చడి కూడా తినవచ్చు మంచిగా. సొరకాయ పచ్చడి ఎంత చేసుకుని ఒక సొరకాయ పచ్చడి చేస్తే ఇంత వస్తుంది. 1/2 కేజీ బీరకాయలు చేసుకున్నారనుకోండి, 2 బీరకాయలు తినాలంటే మనకి సలాడ్లు ఎంత కష్టం, ఉడకబెట్టుకుని తినాలి. అది తినాలంటే 2 బీరకాయలు అనిపిస్తుంది. అదే పచ్చడి అనుకోండి, మనం వెళ్ళిపోతుంది అది లోపలికి. సో అలా కూడా తినొచ్చు. సో మంచిగా ఒక రోటి పచ్చడి తినొచ్చు,
ఒకటి ఏదైనా వెజిటబుల్ తినొచ్చు, లేదంటే మనం వండుకున్న ఏదైనా 2 కూరగాయల వెజిటబుల్స్, చక్కగా ఒక గ్లాస్ మజ్జిగ హ్యాపీగా తినేసేయండి. తిన్న తర్వాత స్ట్రిక్ట్గా మళ్ళీ తినకండి, వాటర్ తాగండి, పల్చటి మజ్జిగ తాగండి. ఇంకా మధ్యాహ్నం అది మధ్యాహ్నం భోజనమా, ఇప్పుడు నేను నట్స్ తినాలా, ఇప్పుడు నేను అది తినాలా, ఏం అవసరం లేదు. మళ్ళీ ఈవినింగ్ ఏం చేస్తారంటే బ్రేక్ చేసేటప్పుడు మీ బ్రేక్ టైము 5 o'clockకి. అప్పుడు సీజనల్గా ఏదైనా ఫ్రూట్ లాంటిది, ఎనీ సీజనల్ ఫ్రూట్ ఒకటి తినండి, ఎక్కువ తినకండి, ఎక్కువ ఫ్రూట్స్ తినద్దు. ఏదైనా ఒక సీజనల్ ఫ్రూట్ తినండి. తిన్న తర్వాత 6 o'clock గంట తర్వాత మీరు మళ్ళీ మీల్. కాకపోతే మార్నింగ్ రైస్ తిన్నారు కాబట్టి మళ్ళీ రైస్ ఐటమ్ పెట్టుకోకండి. ఇప్పుడు ఇడ్లీలో రైస్ ఉంటుంది, దోశలో రైస్ ఉంటుంది, రైస్ కలవని ఏమన్నా ఉన్నాయా? అలాగే చపాతీ కూడా వద్దు, ఎందుకంటే మనం రైస్ అండ్ గోధుమలు కూడా ఒకటే మనకి. మీరు జొన్న రొట్టె తింటాను అంటే తినొచ్చు, ఎందుకంటే జొన్నలు వేరు. ఏదైనా మిల్లెట్స్ లాంటివి రొట్టెలా తింటప్పుడు మిల్లెట్స్ ఇడ్లీ అని, మిల్లెట్స్ దోశ అంటే రైస్ వేసుకోకుండా మినపప్పు ఓన్లీ మిల్లెట్స్ వేసుకుని తింటున్నారు కదా, అలాంటిది ఏదైనా తినొచ్చు. కానీ మీరు తినాల్సింది ఏంటి అంటే మళ్ళీ వెజిటబుల్ ఉండాలి, ఖచ్చితంగా వెజిటబుల్స్ ఉండాలి మీకు. వెజిటబుల్ మీరు ఏదైనా తినండి, వెజిటబుల్ తినాల్సిందే. వెజిటబుల్స్ పెట్టుకోండి, ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోండి, 2 మీల్స్ మీద ఉండండి. స్ట్రిక్ట్గా మళ్ళీ ఏం తినొద్దు. ఇక్కడ మీరు పొద్దున్న భోజనం చేస్తున్నారు, సాయంకాలం భోజనం చేస్తున్నారు, సీజనల్గా ఏదైనా ఒక ఫ్రూట్ తింటున్నారు, చాలు మీకు అది. అంతకు మించి ఇప్పుడున్న జనరేషన్కి అవసరం కూడా లేదు. మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఆకలి అవుతుంది. మనం వెళ్ళినప్పుడు మన చుట్టూ ఫుడ్ కనబడుతూ ఉంటుంది కాబట్టి అది తినాలన్న కోరికని కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలు. మీరు ఇలా సింపుల్గా ఇలా చేసుకుంటూ వెళ్తే ఒక 3-4 months మీరు చూసుకుంటే చాలా వెయిట్ లాస్ అయిపోతారు. రోజు ఒక 45 minutes 1 hour మీకు ఇష్టమైనది యోగా చేస్తే, నేనైతే యోగా చేయండి బెస్ట్ అంటారు. అది నేను చూపిస్తా కూడా. యోగా సింపుల్ అబ్డామిన్ని మూవ్ చేయడం, అగ్నిసార, తర్వాత కొంచెం కొన్ని ఆసనాస్ ఉంటాయి, 3-4 మీరు ఒక 1/2 hour చేసుకున్నా సరిపోతుంది. మీ డైట్కి అది సరిపోతుంది. మీరు ఇలా మెయింటైన్ చేస్తే కొంచెం ఓపిక్గా ఒక్క 3 నెలలు లేకపోతే 4 నెలలు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నా, చూసుకోండి ఎంత వెయిట్ లాస్ అవుతారు. మీ స్కిన్ స్ట్రక్చర్ మారదు, మంచి గ్లో ఉంటుంది, మీ హెయిర్ ఫాలింగ్ ఉండదు, ఎక్కడా కూడా ఎక్సెస్ ఫ్యాట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మీ ఆకలిని మీరు కంట్రోల్ చేసుకోకుండా ఎవరెవరో డైట్స్ ఇస్తారని చెప్పేసి మీరు వెళ్ళడం అనేది మన తప్పు అది. సో ఎవరు చెప్పినా అంతే, ఇంత తినండి. ఇప్పుడు చియా సీడ్స్ తినేస్తే అన్నీ వచ్చేస్తాయి, ఫ్లాక్స్ సీడ్స్ తినేస్తే అన్నీ వచ్చేస్తాయి, రకరకాలు రాత్రి నానబెట్టేసుకుని దాంట్లో అవన్నీ ఇవన్నీ ఎవరు తిన్నారు? ఇవన్నీ మనకి ఫుడ్లో ఉన్నాయి, మీరు తినే కూరగాయల్లో ఉన్నాయి, మనం పప్పులో ఉన్నది చక్కగా అన్ని పప్పులో మనం వేసుకుంటాము. సీడ్స్ తింటాము, చిక్కుడుకాయ గింజలు తింటాము, చిక్కుడుకాయలు తింటాము, బీన్స్ తింటాము, అంతా అవన్నీ హై ఫైబర్ కదా. బీరకాయ తింటారు, అది కూడా మనకి ఫైబరే. సో అందుకని మీరు ఊరికే టెన్షన్ పడిపోకండి, నేను ఇప్పుడు హై ఫైబర్ ఫుడ్ తినాలా, హై ప్రోటీన్ తినానా లేదా, లేకపోతే ఇప్పుడు నేను నట్స్ తినానా లేదా, నేను సీడ్స్ తినాలా లేదా, నాకు జింక్ కావాలి, నాకు కాల్షియం. ఎందుకు ఇవన్నీ మీకు అలవాటు చేసే మన డిజైన్ చేసిందే మన సౌత్ ఇండియన్ మీల్. మీరు చక్కగా సాంబార్ తింటారా, ఆ రోజు మేము ఏం తినాలి అంటే ఇవాళ మీరు ఏం పర్వాలేదు, వాళ్ళు పెసరట్లు తినాలనుకోండి, దట్ ఈస్ మీ మీల్. 2-3 పెసరట్లు తినేసేయండి. కానీ ఇక్కడ రూల్ ఏంటంటే వెజిటబుల్ తినాలి, అది ఇంపార్టెంట్. మీరు దోశ తిన్నా, పెసరట్లు తిన్నా, గారెలు తిన్నా, ఏం తినాలి, వెజిటబుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెజిటబుల్స్ అన్నీ కూడా 0 calorie ఫుడ్ అంటమాట. 0 calorie ఫుడ్ అని ఎందుకు అంటామంటే, సపోజ్ ఒక కీరాని తీసుకుందాం, లేకపోతే అంత పాలకూర ఒక కీరా తీసుకుందాం, ఒక కీరాని తీసుకుందాం, అది తినడం వల్ల మీకు ఒక 10 calories వస్తాయేమో, 10-15 calories వస్తుంది ఒక కీర. కానీ ఈ కీర అరగడానికి మీకు క్యాలరీస్ 115-125 calories అవసరం అవుతుంది. కీర తిన్నారనుకోండి, కీర అరగడానికే అన్ని క్యాలరీస్ కావాలి, అంటే బాడీలో ఎక్సెస్ క్యాలరీస్ అన్నీ అది వాడుకోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి అందుకే సలాడ్స్ తిన్నప్పుడు, మనం ఎక్కువ కూరలు తిన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి ఎక్కడ స్టోర్ అవ్వకుండా క్యాలరీస్ ఖర్చు అయిపోతూ ఉంటాయి. అందుకని 0 calorie ఫుడ్ అంటే ఏముంది, 0 calorie ఫుడ్ అంటే వెజిటబుల్స్లో ఎక్కువ ఉంటాయి, పాలకూరలు, ఆకుకూరలు అన్నీ ఉంటాయి, కీరాలో ఉంటుంది, తర్వాత యాపిల్ ఆల్సో, యాపిల్ కూడా అంతే, అది యాపిల్ డైజెస్ట్ అవ్వడానికి చాలా క్యాలరీస్ బర్న్ చేస్తుంది. కాబట్టి వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి. వెజిటబుల్స్ పచ్చియే తినాలని ఏమీ లేదు, పచ్చి అట్లా బీట్రూట్ జ్యూస్లు, బీట్రూట్స్ పచ్చి తీసుకోకండి. కొంచెం
స్టీమ్ బాయిల్ అంటాం కదా, బాయిల్ చేసుకుని తీసుకుంటే మనకి దాంట్లో ఉన్న పెస్టిసైడ్స్ అవి కూడా మనకి ఎఫెక్ట్ లేకుండా బాగుంటుంది. అంటే లేకపోతే అతిగా ప్రోటీన్ కావాలని ఎక్కువ చికెన్, ఎక్కువ సీ ఫుడ్, ఫిష్ మంచిదని ఎక్కువ ఫిష్, లేకపోతే మనకి పన్నీర్ మంచిదని ఎక్కువ పన్నీర్, ఇలా అతిగా ఒకదాని మీదే తినడం అలాంటివి చేయకండి. అన్నీ ఉండాలి. మనకి ఏమని చెప్పారు, షడ్రుచులు అన్నారు. మనం తిన్న ఆహారము మనం తినే దాన్ని బట్టి ఉంటుంది. మన లోపల మనం తిన్న తర్వాత ఆహారము అది మొత్తం అంటే మనకి ఎలిమినేషన్లో మనకి యూరిన్లో స్టూల్లో రోజు బయటకు వచ్చేది అది వేరైతే, లోపల ఆహారం అంతా లెవెల్స్ మారడానికి 48 to 49 days పడుతుంది. రస రక్త మాంస మజ్జ అస్థి వీర్యం తయారవ్వడానికి మనం తీసుకున్న ఆహారం ముందు రసంగా, రసాన్ని నుంచి రక్తంగా, రక్తాన్ని నుంచి మాంసంగా, మాంసం నుంచి అస్థిగా, అస్థి నుంచి మనకి మజ్జగా, ఇలా మారి మారి వీర్యం వస్తుంది. వీర్యం అంటే ఏంటో తెలుసా, దట్ శక్తి అన్నమాట. మనకి వీర్య శక్తి అని అంటమాట, ఎనర్జీ. అదే లైఫ్ మనకి సెల్కి వెళ్ళేది. కాబట్టి ఆహారం చాలా 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 ఇంపార్టెంట్. మీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా తినకండి. కొంచెం వెయిట్ పెరిగినా కూడా ఏమీ పర్వాలేదు. ఒకప్పుడు ఎవరైనా అమ్మాయిల్ని చూడాలంటే నిండుగా ఉండాలి, రౌండ్గా ఉండాలి అనేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే స్కెలిటన్గా ఉండాలి. ఎవరైతే స్కెలిటన్గా ఉన్నారో వాళ్ళు అనే దాంట్లోకి వచ్చేసారు. బ్యూటీ అనేది మీ దాంట్లో ఉండదు. హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు హెల్తీగా ఉన్నారా లేదా, నేను లావుగా ఉన్నది మన బ్రెయిన్లో కూర్చుంటుంది. అట్లా మీరు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా 20లో ఉండాలి, నేను 30లో ఉండాలి అనేది మీరు ఎప్పుడు అనుకోవద్దు. మీరు యాక్సెప్ట్ చేయండి, నా బాడీ 60 years వచ్చింది, నేను ఆరోగ్యంగా ఉండాలనేదే పెట్టుకోండి. మీరు కొంచెం ఏమవుతుందంటే మెటబాలిజం చేంజ్ అవుతుంది. మెటబాలిజం బాడీ చేంజ్ అయినప్పుడు మనం యాక్టివ్గా ఉండాలి. మనం రోజు యోగా చేసుకోవాలి, ప్రాణాయామం చేసుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి, అలాగే మంచి ఆహారం తినాలి, యాక్టివ్గా ఉండాలి. కానీ నీ ఏజ్ ప్రాసెస్ ఒక భగవంతుడు మనల్ని డిజైన్ చేస్తాడు, నీ ఆయుష్ ఇంతే అని చెప్పేసి. ఒక్కొక్క వయసు వాళ్ళు అలానే ఉండాలి. అలా ఉండకుండా నేను 20లానే ఉంటా, ఎప్పుడు 30లో ఉన్నట్టే ఉంటాను అని చెప్పి మనకి ఎలాగో మనకు తెలియకుండా మన బ్రెయిన్లో ఫీడ్ చేసేసారు. సో అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్ళడానికి బాడీ అంతా ఎలా ఉంది, ప్రకృతితో పాటు ఉంది. కాబట్టి మనం దానికి విరుద్ధంగా వెళ్ళొద్దు. యాక్సెప్ట్ చేయండి. అలా అని చెప్పేసేసి మీకు 40-50 వచ్చినాయి కదా నేను అలా అని నేను ఎప్పుడూ అనట్లేదు. యాక్టివ్గా ఉండండి మెంటల్గా. సో బాడీ అనే దానికి ఏజ్ ఉంటుంది, వయసు ఉంటుంది. కాబట్టి దానికి ఏజ్ని బట్టి వెయిట్ ఉంటుంది. కాబట్టి ఆ వెయిట్, నా ఏజ్కి ఎంత వెయిట్ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకి కూడా హైట్ని బట్టి ఎప్పుడూ కూడా మీరు వెయిట్ కౌంట్ చేయకండి. మీ హైట్ మీ ఏజ్ని బట్టి ఉంటుంది. మీ బాడీ స్ట్రక్చర్ అనేది మీ జీన్స్లో ఉంటుంది. మీ ఏదైతే డిఎన్ఏ ఉందో దాని నుంచి వస్తుంది, జీన్స్లో నుంచి మీ బాడీ స్ట్రక్చర్ వస్తుంది. నేను సన్నగా అవ్వాలని ఫ్రేమ్ ఇంత ఉంటే మీరు సన్నగా ఎలా అవుతారు? బాడీ ఫ్రేమ్ని బట్టి బాడీ మజిల్ ఉంటుంది. కాబట్టి మీరు ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. మీ మజిల్ ఎలా ఉంది, మీ ఫ్రేమ్ ఎలా ఉంది, మీకు హెరిడిటరీ ఏంటి, మీ బాడీ ఏంటి, మన వంశపారంపరంగా మనం ఏం క్యారీ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఆలోచించకుండా మీరు అందరూ సన్నగా అయిపోవాలి, అందరూ స్లిమ్గా అయిపోవాలి, అందరం పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే అది జరగని పని. అలా కాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించి ఆరోగ్యం కోసం మీరు ఆలోచిస్తే వెయిట్ కూడా చాలా చక్కగా 3-4 monthsలో మీరు వెయిట్ తగ్గిపోవచ్చు. దీనికోసం ఎక్కడ డైటీషియన్లకి మీరు వెళ్ళి పరిగెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ 100 కన్నా అబోవ్ ఉన్నారంటే చాలా న్యాచురల్ థెరపీస్ ఉన్నాయి. న్యాచురల్ థెరపీస్ చేయించుకుంటూ సరైన ఆహారం తింటూ చక్కగా యోగా చేసుకుంటూ మీరు 3 నెలల్లో చాలా బాగా తగ్గొచ్చు. ఎక్కడ స్కిన్ లూజ్ అవ్వదు, ఎక్కడ కూడా మంచిగా 3-4 inches తగ్గినా కూడా ఎక్కడ స్కిన్ లూజ్ కాదు. ఇప్పుడు చూడండి, రకరకాల డైట్స్ చేసేసి స్కిన్ లూజ్ అయిపోయి మళ్ళీ సర్జరీలకు వెళ్తున్నాం. సో మళ్ళీ కాస్మెటిక్ సర్జరీస్ చేయించుకోవాల్సి వస్తుంది. అదే యోగా కరెక్ట్గా కానీ మనం చేసుకుంటే కరెక్ట్ పద్ధతిలో మనకి ఎటువంటి ఉండదు. మీరు ఇంకా ఎప్పటికీ 5-6 years చిన్నగానే కనబడతారే తప్ప ఎప్పుడు కూడా మీ వయసు కనబడదు. వెయిట్ తగ్గాలంటే చాలా కష్టపడి
చాలా చాలా చేస్తాం కదా! చాలా సింపుల్‌గా అంటే ఒక్కొక్కసారి ఏముంటుందంటే మనం పొట్ట తగ్గాలి అని వేరే అదర్ సిటప్స్ గాని లేకపోతే వేరే చేస్తున్నప్పుడు మనకి బ్యాక్ పెయిన్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. లేదంటే చాలా తొందరగా నడుము నొప్పి వచ్చేస్తూ ఉంటుంది ఎక్కువ చేశాము అనంటే. ఇలా స్టిక్ ఒక కర్ర తీసుకొని మీరు గనక చేశారని అనుకోండి. మీకు బ్యాక్ పెయిన్ రాకుండాను ఉంటుంది. వెయిట్ గూడా లాస్ అవుతారు. పొట్ట గూడా బాగా తగ్గుతుంది. ఈ స్టిక్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే, మన స్పైన్ మనం బెండ్ చేసినప్పుడు, ముందుకు బెండ్ చేసినప్పుడు గానీ, పక్కకు బెండ్ చేసినప్పుడు గానీ, మనం కంఫర్టబుల్‌గా బెండ్ చేసేస్తూ ఉంటాం. ఎలా అంటే అలా బెండ్ చేస్తే స్పైన్ మన వెన్నెముక ఆహ్, కొంచెం అది అలసిపోయి తొందరగా నడుము నొప్పొచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. కాబట్టి ఎక్కువ చేయాలనుకున్నప్పుడు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది. మేము ముందుకు బెండ్ అవ్వలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు కూడా మీరు ఇలా సపోర్ట్ తీసుకొని ఇలా కర్ర సాయంతో గనక మీరు చేస్తే మీకు పొట్ట తగ్గడమే కాకుండా తర్వాత మీకు స్పైన్ కూడా స్ట్రెయిట్‌గా అంటే మీ వెన్నెముకకి ఎలా ఎటంటే అటు వంగకుండా స్ట్రెయిట్‌గా రావడానికి అవకాశం ఉంటుంది. సో, మనం ఏం చేయాలి అనంటే ఫస్ట్ మీ ఈ ఈ స్టిక్‌ని వెనకాల పెట్టేసుకోండి ఇలా. ఇలా చేతి కిందకి తెచ్చుకోండి ఇట్లా. మీ ఈ కర్రని వెనక్కి పైకి పెట్టుకోండి. కిందకి కాకుండా వీపు దగ్గర పెట్టుకోండి. పెట్టుకొని సపోర్ట్ తీసుకోండి. ఇట్లా సపోర్ట్ తీసుకొని సో, ఫార్వర్డ్ బెండింగ్ అంటే ముందుకు బెండ్ అయ్యేవి మీరు ఎక్కువ చేయొచ్చు. ఇలా కర్ర గనక మీకు వెనక సపోర్ట్ ఉంటే కంఫర్టబుల్‌గా ముందు ఎక్కువ సార్లు చేయొచ్చుమాట. మీకు నడుము నొప్పి కూడా రాకుండా ఉంటుంది ఇట్లా. బ్రీత్ ఔట్ అండ్ బ్రీత్ ఇన్. 1, 2 పైకొచ్చేటప్పుడు శ్వాస తీసుకుంటూ, ముందుకు వెళ్ళేటప్పుడు శ్వాస వదులుతూ. బ్రీత్ ఔట్ అండ్ బ్రీత్ ఇన్. బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్. మీ మోకాళ్ళు కూడా స్ట్రెయిట్‌గా ఉంటాయి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్. ఇలా మీరు ఒక 10-20 సార్లు గనక మీరు చేయగలిగితే మీ అదే మనం కర్ర లేకుండా ఇట్లా బెండ్ అయ్యామనుకోండి, స్పైన్ మనకు తెలియకుండా వెన్నెముక ఇట్లా ఇట్లా అయిపోతూ ఉంటుందన్నమాట. అదే కర్ర సహాయంతో చేశారనుకోండి మీకు ఈ తెలుస్తది. డిఫరెన్స్ తెలుస్తదన్నమాట. మీకు నడుము నొప్పి లేకుండా మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తది. హాయిగా ఇది సపోర్ట్ ఉంటది మీకు. సపోర్ట్ ఉండడం వల్ల మీరు ఎక్కువ సార్లు చేయడం వల్ల మీకు ముఖ్యంగా ఈ పొట్ట దగ్గర ఫ్యాట్ తగ్గుతుందన్నమాట. 10-20 టైమ్స్ చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తారంటే సైడ్ బెండింగ్స్. సైడ్ బెండింగ్స్ మీ ఇలా పెట్టుకోండి. మీ 2 చేతులు ఇలా పెట్టి లెగ్స్ 2 కొంచెం స్ట్రెచ్ చేయండి. మరీ ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా ఇలా స్ట్రెచ్ చేసి ఓన్లీ సైడ్ బెండింగ్స్ చేయండి. ఇది ఎందుకంటే నడుము దగ్గర ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ కోసం. స్లోగా బ్రీత్ ఔట్ అండ్ బ్రీత్ ఇన్. బ్రీత్ ఔట్ ఓన్లీ సైడ్స్. ముందుకు బెండ్ అవ్వకూడదు. మనం కిందకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇలా బెండ్ అవ్వడం అట్లాంటివి చేయకండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. మీ హ్యాండ్స్ చేతులు 2 ఇలా కర్ర మీద ఉండాలి. ఓన్లీ సైడ్స్. మీరు ఎంతవరకు వెళ్తే అంతవరకు. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ కిందకి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ కిందకి. ఇలా కుడివైపు మార్చి ఎడం వైపు. ఇలా మీరు ఫస్ట్ 10 చేసుకోండి. తర్వాత 20 టైమ్స్ చేయండి. మీరు రోజు గనక ఇవి 20 టైమ్స్ గనక చేస్తే ఈ నడుము దగ్గర ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ బాగా తగ్గుతుంది మీకు. పొట్ట ఎప్పుడు కూడా అంటే నడుము సన్నగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ట్విస్టింగ్. ఇట్లా తల సెంటర్‌లోనే ఉండాలి. మీరు ఇలా వెనక్కి తిరిగి చూడకూడదు. హెడ్ సెంటర్‌లోనే ఉండాలి. అలాగే ఓన్లీ షోల్డర్స్ అంటే మీ నడుము, మీ భుజాలు మాత్రమే తిప్పాలన్నమాట. శ్వాస వదులుతూ కుడివైపుకి, శ్వాస తీసుకుంటూ మధ్యకి, మళ్ళీ శ్వాస వదులుతూ ఎడం వైపుకి, శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదిలేస్తూ కుడివైపుకి, శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదిలేస్తూ ఎడమ వైపుకి. మీరు ఇది తిప్పేటప్పుడు ఇలా ఇలా తిప్పకండి. తల ఎప్పుడూ సెంటర్లో ఉండాలి. ఒక పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్ వైపే చూస్తూ ఉంటూ మీరు కదలకుండా మీ నడుము, మీ భుజాలు మాత్రమే ట్విస్ట్ చేయండి. ఇలా 10-20 సార్లు.
ఇలా చేశారనుకోండి, సైడ్ బెండింగ్స్ చేసి మీరు ట్విస్టింగ్ కూడా చేశారనుకోండి, మీరు 10 మనం ముందుకి బెండ్ అయ్యాము, ఒక 10 సైడ్స్ చేసాము, ఒక 10 ట్విస్టింగ్ చేసాము. అంటే ఇది ఒక సెట్ లాగా చేస్తున్నాము. ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాము అంటే నెక్స్ట్ లెగ్ రేజింగ్ చేద్దాం. నెక్స్ట్ది మీ 2 చేతులు పైకి పెట్టి బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ, శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ, శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ, ఇలా ఓ 10 సార్లు చేయండి కుడి కాలు. తర్వాత ఎడమ కాలుతో కూడా చేయండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ, శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ, శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ, వదిలేస్తూ తీసుకుంటూ, ఇలా 10 సార్లు చేయండి. అంటే మనం ఫస్ట్ ఏం చేసాం, ముందుకు బెండ్ అయ్యేది 10 సార్లు, సైడ్కి బెండ్ అయ్యేది 10 సార్లు, ఇలా ట్విస్ట్ అయ్యేది 10 సార్లు, ఇలా చేతులు కాళ్ళు రైజ్ చేస్తూ 10 సార్లు, అంటే 4 చేసాం. ఈ 4 కలిపి ఒక సెట్ చేశారు. 10 10 10 10 10 10. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవే రిపీట్ చేయండి. మళ్ళీ 10 10 10 10, అంటే రెండో సెట్ చేసినట్టు. మళ్ళీ థర్డ్ సెట్, మళ్ళీ అగైన్ 10 10 10 10 చేయండి. ఇలా మీరు ఈ 4 10 10 10 అలా మూడు సెట్లు, 4 సెట్స్, 5 సెట్స్ లాగా చేయండి. మీకు కొంచెం అలవాటు అయిన తర్వాత అప్పుడు 20 టైమ్స్ చేసుకోండి. ఒక్కొక్కటి 20 టైమ్స్ కనుక చేస్తే చాలా తొందరగా మీ బాడీ వెయిట్ తగ్గుతుంది, నడుము సన్నగా అవుతుంది, పొట్ట చాలా తొందరగా తగ్గిపోతుంది. ఎందుకంటే మనకి నడుము నొప్పి రాకుండా ఉంటుంది. ముఖ్యంగా చాలామందికి చేయాలని ఉంటుంది కానీ ఏం చేసినా నడుము నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. నడుము నొప్పి రాదు, మీ స్పైన్ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది, తొందరగా బాడీ వెయిట్ తొందరగా తగ్గుతుంది. ఎవరైతే అధిక బరువుతో ఉన్నారో, ఎక్సెస్ వెయిట్ తొందరగా తగ్గించుకోవాలని అనుకుంటున్నారో, ఇవి మీరు మెల్లగా 3 సెట్స్, 4 సెట్స్, 5 సెట్స్ పెట్టుకోండి. 5 సెట్స్ 10 10 చేసిన తర్వాత కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత 20 20 చేసుకోండి. చేసుకుంటే చాలా తొందరగా మీరు చూడండి 15-20 డేస్లోనే మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.